హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక జాబ్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. సో ఇక్కడ క్యాస్ట్ పరంగా ఇచ్చారు, కేటగిరీ వైజ్గా. అన్రిజర్వ్డ్లో 125 వేకెన్సీ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 30, ఓబీసీ 72, ఎస్సీ 55, ఎస్టీ 27, పీడబ్ల్యూడీలో 7 వేకెన్సీస్. సో ఓవరాల్గా 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ 3 ఇయర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా డిగ్రీ. అది వచ్చేసి బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఉండాలి. సో ఫుల్ టైం డిగ్రీ అలాగే బీఎస్సీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఉండాలి. లేదంటే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఇంజనీరింగ్లో ఏదైనా సరే ఫుల్ టైం డిగ్రీ ఉండాలి. దాంతోపాటు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్స్. సో ఏదో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ 10+2 స్టాండర్డ్. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మినిమం ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో మినిమం నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ పాస్డ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ 10th and 12th. సో ఖచ్చితంగా 10th అండ్ ఇంటర్లో ఇంగ్లీష్ అయితే ఒక సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. సో ప్రతి ఒక్కరు చదివి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 27 ఇయర్స్ అయితే ఉంది. సో దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఇయర్స్ ఉంది ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఉంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ ఏజ్ లిమిట్ అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. సో ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే April 25th నుంచి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 24th లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది, రిటర్న్ టెస్ట్. దానికి సంబంధించినటువంటి డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీరు వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి. సో ఆ డేట్ అనేది మెన్షన్ చేస్తారు వెబ్సైట్లో. అయితే దీనికి సంబంధించిన రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే శాలరీ స్ట్రక్చర్ మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 13 lakhs పర్ ఆనం అంటే 13 లక్షల జీతం అయితే ఉంటుంది సంవత్సరానికి. అంటే ₹1,00,000 ఈజీగా మీకు నెలకు శాలరీ అనేది ఉంటుంది. సో అద్భుతమైన శాలరీ అని చెప్పొచ్చు. వన్స్ మీకు కనుక ఈ జాబ్ వస్తే మీరు లైఫ్లో సెటిల్ అయిపోయే జాబ్ అనమాట. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా దీన్ని అయితే మిస్ చేసుకోకండి. సో ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ తర్వాత మీకు ఎలా ఉంటుందంటే సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు దాని తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత వాయిస్ టెస్ట్, తర్వాత సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్, తర్వాత సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది మీరు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే. సో రిటర్న్ టెస్ట్లో మీకు ఎలాంటి నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్. సో మీకు రిటర్న్ టెస్ట్ తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ వెరిఫికేషన్, తర్వాత వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంటు, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ వీటికి మాత్రం ఇన్వైట్ చేస్తారు, వాళ్ళని మాత్రమే పిలుస్తారు. సో దాని తర్వాత మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతారు కాబట్టి ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి.
సో ఇక్కడ హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి www.aai.aero అనే వెబ్సైట్ నుంచి అనే వెబ్సైట్లో కెరియర్స్ అనే పేజ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్లికేషన్ ఫీజు కూడా మీరు అక్కడే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. అయితే మీకు అప్లికేషన్ ఎలా చేయాలనే ప్రాసెస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ మీరైతే అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో ఇది కూడా ఆన్లైన్లోనే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఏఏఐలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు, అప్రెంటిస్ ట్రైనింగ్ కంప్లీటెడ్ చేసిన వాళ్ళు, మినిమం 1 year కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. వీళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఫీమేల్, తర్వాత ఏఏఐలో అప్రెంటిస్ 1 year మినిమం 1 year అప్రెంటిస్ చేసిన వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో చక్కగా ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. దాని తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. వన్స్ మీరైతే అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి జస్ట్ ఇలా చదువుకున్న తర్వాత అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో 13 లక్షల జీతం అంటే సో చాలా మంచి జీవితం అని చెప్పుకోవచ్చు. సో లైఫ్ సెటిల్ అయ్యే జాబ్ ఇది. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మిగతా వాళ్ళకు కూడా, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.